హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ పెట్టడం కూడా మర్చిపోకండి. మదిలో నీవే ప్రియ పార్ట్ 19. ఆ అమ్మాయి ప్రపోజ్ చేయగానే అర్ణవ్, అన్వి ఇద్దరూ ఒకేసారి షాక్ అవుతారు. అర్ణవ్ వెంటనే అన్వి వైపు చూస్తాడు. అన్వి మొహం అప్పటికే కోపంతో ఎర్రగా కందిపోయి ఉంటుంది. ఆ ప్రపోజ్ చేసిన అమ్మాయిని చంపేసేలా చూస్తుంది అప్పటికే అన్వి. అన్విని అలా చూసిన అర్ణవ్ పెదవులపై తనకు తెలియకుండానే మనోహరమైన చిరునవ్వు వచ్చి చేరుతుంది. ఆ అమ్మాయి, చెప్పండి, నేను మీకు నచ్చానా అంటూ అర్ణవ్ దగ్గరికి వచ్చి పట్టుకోపోతుంటే ఫాస్ట్గా వచ్చి ఇద్దరి మధ్యలో నిలబడుతుంది అన్వి. ఎలా అంటే, ఆ అమ్మాయి ఆల్మోస్ట్ అర్ణవ్ దగ్గరికి ఉండడంతో, అన్వి వీళ్ళ మధ్యలోకి రావడంతో అర్ణవ్కి అన్వి అతుక్కుపోయినట్లుగా ఉంటుంది. మొదటిసారి అంత దగ్గరగా వచ్చిన అన్వి స్పర్శకి అర్ణవ్లో అలజడి రేగుతుంది. ఒక్కసారిగా మ్యూట్ అయిపోయి ఫ్రీజ్ అయిపోతాడు. అన్వి మాత్రం ఇదేమీ పట్టించుకోవడం లేదు. ఎవరు నువ్వు అంటూ ఆ అమ్మాయిని గట్టిగా అడిగేసరికి ఈ లోకంలోకి వస్తాడు అర్ణవ్. ఆ అరుపుకి తామున్న స్థితి చూసుకుని ఉలిక్కి పడతాడు. కొంచెం వెనక్కి జరుగుతాడు అన్వికి దూరంగా. నేను ఈ పక్క బిల్డింగ్లో పనిచేస్తాను అంటుంది ఆ అమ్మాయి. ఈ ప్రపోజల్స్ అవి పక్కన పెట్టి వెళ్ళి తమ పని చేసుకోండి. ఇక్కడ చిన్నప్పటి నుండి వెనక్కి తిరుగుతుంటేనే దిక్కులేదు. మరోసారి ఆయన జోలికి వస్తే చంపుతా అంటుంది అన్వి. అన్వి జెల్సీని మౌనంగా చూస్తూ ఉంటాడు అర్ణవ్. అంతేకాని ఏమీ అనాలి అనిపించదు. ఎందుకో విచిత్రంగా ఈ మధ్యన అన్విని ఏమీ అనలేకపోతున్నాడు. అది ఎందుకో కూడా తనకు అర్థం కావడం లేదు. ఆ అమ్మాయి షాక్ అయ్యి, ఆయన అంటున్నారు అంటే మీ ఇద్దరు భార్యాభర్తలా అంటుంది. అన్వి కోపంగా, అవును, మా ఆయనకే ప్రపోజ్ చేస్తావా? మరోసారి చుట్టుపక్కల కనిపిస్తే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ వార్నింగ్ ఇస్తుంది. నచ్చారు అని ప్రపోజ్ చేశాను, అంతే తప్ప మీ గురించి తెలియదు మేడం, సారీ సార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. అన్వికి ఇంకా కోపం తగ్గక, ఇక్కడ నాకే దిక్కు లేదు కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రపోజ్ చేసేవాళ్లే అంటూ జడను విసురుగా వెనక్కి వేస్తుంది. అసలు ఈ గోల్లో పడి అర్ణవ్ తన వెనకాల ఉన్నాడన్న విషయమే మర్చిపోతుంది అన్వి. విసురుగా వేసిన జడ వచ్చి అర్ణవ్ మొహానికి తగులుతుంది. జలపాతం లాంటి నల్లని సిల్కీ హెయిర్ నుండి వస్తున్న పరిమళం అర్ణవ్ని కొద్దిసేపు పరవశంగా కళ్ళు మూసేలా చేస్తుంది. వెంటనే తేరుకొని, అమ్మో, ఇదేదో మాయ చేస్తుంది అనుకుంటూ చేతులు ఫోల్డ్ చేసుకుని అన్వి వైపే చూస్తూ ఉంటాడు కోపంగా. చిరాగ్గా వెనక్కి తిరిగిన అన్వికి తన వైపే కోపంగా చూస్తున్న అర్ణవ్ని చూసి గుండె జారిపోతుంది. ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా తలదించుకుంటుంది. గాగుల్స్ పెట్టుకుని వెనక్కి తిరిగి ఆఫీస్ లోపలికి వెళ్ళిపోతాడు అర్ణవ్. అన్వి ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉండిపోతుంది. ఏంటి, నేను బాగున్నాడన్న సంగతి మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా వాగినా ఏమీ అనలేదు అంటుంది అర్థం కాక. ఆలోచిస్తూ నిలబడిన అన్వి మొబైల్కి అర్ణవ్ నుండి మెసేజ్ వస్తుంది. ఆలోచించింది చాలు, ఆఫీస్ లోపలికి వచ్చి వర్క్ చేసుకుంటే ఇక్కడ ఉంటావు, లేదంటే ఊస్టింగ్ ఆర్డర్స్ చేతిలో పెడతాను, నీకు 5 నిమిషాల టైం, యువర్ టైం స్టార్ట్స్ నౌ అని ఉంటుంది. అది చూడగానే షాక్ అయ్యి వెంటనే తేరుకొని, మెంటలోడు అని తిట్టుకుని పరుగున లోపలికి వెళ్ళి తన ప్లేస్లో కూర్చొని వర్క్ స్టార్ట్ చేస్తుంది అన్వి. తన ఫుటేజ్లో చూసిన అర్ణవ్ పెదవులపైకి ఒక కన్నింగ్ స్మైల్ వచ్చి చేరుతుంది. ఇలా ఇద్దరి గొడవలతో రోజులు గడుస్తూ ఉంటాయి. తనకు తెలియకుండానే అన్వి గురించి ఆలోచనలు ఎక్కువవుతాయి అర్ణవ్కి. అది తనకు నచ్చడం లేదు. అయినా కూడా ఆ ఆలోచనలను దూరం పెట్టలేకపోతున్నాడు. తను ఒక్కరోజు ఆఫీస్‌కి రాకపోయినా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. అర్ధరాత్రి సమయం. అర్ణవ్ తన రూమ్‌లో నిద్రపోతూ ఉంటాడు. బాల్కనీ డోర్ కొడుతున్న శబ్దం వినపడగానే ఉలిక్కిపడి లెగుస్తాడు. లేచి వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. ఏమీ కనపడకపోవడంతో మరికొంచెం ముందుకు వెళ్తాడు. ఇంతలో తన ముందు ఆకాశంలో సౌండ్ వినపడటంతో అటువైపు చూస్తాడు. అందమైన లైటింగ్‌తో అక్షరాలు పడతాయి. హ్యాపీ బర్త్‌డే అర్ణవ్ అంటూ. ఆశ్చర్యపోతాడు క్షణం పాటు అది చూసి. వెంటనే టైం చూసుకుంటాడు. 12 గంటలు చూపిస్తుంది. వెంటనే మరోసారి లైట్స్ ఫ్లాష్ అవుతాయి. లవ్ యూ సో మచ్ అంటూ. అర్ణవ్‌కి అది ఎవరి పనో వెంటనే అర్థమవుతుంది. అసలే అన్వి ఆలోచనలతో పిచ్చిగా ఉంటూ ఉండగా ఇలా జరగడంతో కోపం వచ్చేస్తుంది అర్ణవ్‌కి. అన్వికి దూరంగా ఉండలేక, అలా అని దగ్గర కాలేక ఏం చేయాలో అర్థం కావడం లేదు. అమృత బాగా గుర్తుకు వస్తూ ఉంది. అందుకే అన్వి మీద కోపం కూడా పెరుగుతూ ఉంది. తన బాధ ఇలా ఉన్న సమయంలో ఇలా చేయడంతో చాలా కోపం వచ్చేసింది తనకి. అన్వి ఇక్కడే ఉంది అని కూడా అర్థమైపోతుంది. అన్వి అంటూ గట్టిగా పిలుస్తాడు. అప్పటి వరకు స్తంభం చాటున దాక్కున్న అన్వి
మౌనంగా ముందుకు వచ్చి అర్ణవ్ ముందు నిలబడుతుంది. కోపంతో ఎర్రగా ఉన్న అర్ణవ్ కళ్ళు చూసి భయంగా అనిపిస్తుంది. కోపంతో అన్వి చెంప మీద కొడతాడు. బాధతో ఏడుస్తూ చెంప మీద చేయి వేసుకుంటుంది అన్వి. నేనేం చేశాను బావా? అంటుంది బాధగా చూస్తూ. ఏమిటిదంతా? అంటాడు కోపంగా. నువ్వు నా ప్రాణం బావా అంటుంది ఏడుస్తూ. అసలే బాధలో ఊగిసలాడుతున్న అర్ణవ్ కోపం పీక్స్‌కు చేరుతుంది. అన్వి మీద నోరు జారేంతగా. షటప్! నీకు కొద్దిగైనా సిగ్గుందా? అక్క మొగుడిని కోరుకుంటావా? అక్క మొగుడిని వల్లో వేసుకోవాలి అనుకుని నిన్ను నేను ఎవరితో పోల్చాలి? నీలాంటి వాళ్ళని దిగజారిన ఆడవాళ్ళని అంటారు. మరోసారి నువ్వంటే ఇష్టం అని అన్నావు అంటే నాలో రాక్షసుడిని చూస్తావు అంటాడు గట్టిగా అరుస్తూ. అర్ణవ్ మాటలకి అన్వి గుండె మొక్కలైపోతుంది. ఆగకుండా కన్నీరు కారుతుంటే ఆ బాధను తట్టుకోలేక గట్టిగా ఏడ్చేస్తుంది. అర్ణవ్ కోపంగా మొహం పక్కకు తిప్పుకుంటాడు. తన ఏడుపు అర్ణవ్‌కి కొద్దిగా కూడా బాధగా అనిపించదు. మౌనంగా అక్కడి నుండి అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తుంది. జీవం లేని దానిలాగా. అర్ణవ్ దగ్గరికి వచ్చేటప్పుడు వెనక దారి గుండగా వచ్చి ఫస్ట్ ఫ్లోర్‌లోనే అర్ణవ్ రూమ్ ఉంటుంది కనుక ఎక్కువ ఎత్తు లేకపోవడంతో పైప్ పట్టుకొని అర్ణవ్ బాల్కనీలోకి వచ్చింది అన్వి. స్కూటీ కూడా వెనక వైపునే ఉంది. కానీ ఇప్పుడు అర్ణవ్ మాటలకి గాయపడిన అన్వి తాను వెనక దారి గుండా వచ్చాను అన్న విషయం కూడా మర్చిపోతుంది. అర్ణవ్ రూమ్ డోర్ తీసుకొని మామూలుగా ఇంట్లో గుండానే బయటకు వెళ్ళిపోతుంది. అర్ధరాత్రి కావడంతో అన్విని ఎవరూ గమనించరు. అందరూ నిద్రలో ఉంటారు. అమృత చనిపోయిన దగ్గర నుండి పుట్టినరోజు గురించి పూర్తిగా మర్చిపోయాడు అర్ణవ్. అర్ధరాత్రి పుట్టినరోజు సంబరాలు చేయాలి అని చూస్తే అమృత గుర్తుకు వచ్చి గట్టిగా ఒకసారి తల్లిదండ్రులకు ఇలా చేయవద్దు అని చెప్తాడు. అందుకే ఇప్పుడు కూడా విష్ చేసి తనను బాధ పెట్టలేక మార్నింగ్ విష్ చేయొచ్చులే అని పడుకుని ఉంటారు వాళ్ళు. అందుకే అందరూ నిద్రలో ఉండడంతో అన్విని ఎవరూ చూడరు. మెయిన్ డోర్ నుండే బయటికి మౌనంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అన్వి. కళ్ళు కన్నీటి సంద్రాలు అవుతుంటే, జీవితం సుడిగుండంలా అనిపిస్తుంటే, దిక్కుతోచక రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది. అర్ణవ్ రూమ్ బ్యాక్ సైడ్ ఉన్న తన స్కూటీ సంగతి కూడా గుర్తుకు రాదు అన్వికి. నిశీతిలో అడుగులు తడబడుతూ నడుస్తూ ఉంది అన్వి. రంపపు కోతలాంటి అర్ణవ్ మాటలు అన్వి మనసుకి బాగా గాయం చేస్తాయి. ప్రాణంలా ప్రేమించిన వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని తప్పుపట్టినప్పుడే అన్వికి జీవితం మీద ఆశ చచ్చిపోయింది. చచ్చిపోవాలని క్షణం పాటు అనిపించినా, ఏ ప్రాబ్లం వచ్చినా అటువంటి నిర్ణయం తీసుకోను అని తన తండ్రికి తను ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి, మనసు రాయి చేసుకొని తన ఫ్లాట్ అడ్రస్ వైపు నడక సాగిస్తుంది అన్వి. అక్కడక్కడ రోడ్డు మీద వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి. కొంతమంది ఇంత అర్ధరాత్రి అమ్మాయి ఒంటరిగా వెళ్తుందేంటి అనుకుంటూ అన్విని చూస్తూ వెళ్ళిపోతారు. ఎలా తన ఫ్లాట్‌కు చేరుకుందో కూడా తెలీదు అన్వికి. నడిచి, నడిచి ఎప్పటికో తన ఫ్లాట్‌కి చేరుకుంటుంది. డోర్ లాక్ చేసి డైరెక్ట్‌గా బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. అర్ణవ్ ఫోటోస్ చూస్తూ అలాగే ఉండిపోతుంది. గట్టిగా ఏడుస్తూ అలానే అర్ణవ్ ఫోటోస్ చూస్తూ ఉంటుంది. ఎంత మాటన్నావురా! నేను అలాంటిదాన్నా? అంటూ మరింత గట్టిగా ఏడుస్తూ అలానే కూర్చొని ఉంటుంది. కొద్దిసేపటికి ఏడ్చి, ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోతాయి. అలానే కూర్చొని అర్ణవ్ ఫోటోస్ వైపు చూస్తూ ఉంటుంది తెల్లవారే వరకు. తెల్లవారింది అని కూడా తెలియనంతగా. అర్ణవ్ ఫోటోస్ చూస్తూ ఉండిపోతుంది. బాగా తెల్లవారిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తుంది. పాత పిఏకి కాల్ చేసి తను రిజైన్ చేస్తున్నట్లుగా చెప్పి, ఈ రోజు నుండి ఆఫీస్‌కి వెళ్ళి అర్ణవ్ పనులు చూసుకోమని చెప్తుంది. మరొకరు జాయిన్ అయ్యే వరకు. ఎందుకు మేడం అని అతను అడగడంతో పర్సనల్ అని చెప్తుంది. సరే ఈ రోజు నుండి వెళ్తాను అని చెప్తాడు. నువ్వెన్ని మాటలన్నా నువ్వు ఇబ్బంది పడకూడదనే చూస్తున్నాను బావా. చూసావా నేనెంత పిచ్చిదాన్నో అనుకుంటుంది మనసులో విరక్తిగా ఒక నవ్వు నవ్వుకొని. తన ల్యాప్టాప్ తీసుకొని రిజైన్ చేస్తున్నట్లుగా మెయిల్ చేస్తుంది అర్ణవ్‌కి, శేఖర్‌కి. వెంటనే హెచ్ఆర్‌కి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. రేపటి నుండి ఆఫీస్‌కి రాను. రిలీవింగ్ పీరియడ్ 1 మంత్ ఉండను. ముందు వెళ్ళిపోతే కంపెనీ రూల్ ప్రకారం డబ్బులు కట్టవలసి వస్తుంది కనుక నేను దానికి రెడీగా ఉన్నాను. మీరు నా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి కాల్ చేస్తే
వచ్చి మనీ పే చేసి నా డ్యూస్ క్లియర్ చేసుకొని రిలీవింగ్ లెటర్ తీసుకొని వెళ్ళిపోతాను. వీలైనంత తొందరగా క్లియర్ చేయండి అని మెయిల్ చేస్తుంది. ల్యాప్‌టాప్ పక్కన పడేసి పడుకుండిపోతుంది. ఆఫీస్‌కి రాగానే మెయిల్ చెక్ చేసిన అర్ణవ్ షాక్ అవుతాడు. అన్వి రిజైన్ చేస్తుందని ఊహించలేదు. బాధపడుతుంది అనుకున్నాడు కానీ ఇలా చేస్తుందే అనుకోలేదు. తను ఎన్ని మాటలన్నా ఆఖరికి కొట్టినా కూడా ఏ రోజు రిజైన్ చేయని అన్వి ఈరోజు జాబ్ మానేసింది అంటే తన మాటలు ఆమెను బాగానే బాధపెట్టాయని అర్థమవుతుంది అతనికి. క్షణం పాటు అనిపిస్తుంది తప్పుగా అన్నాను. ఒక ఆడపిల్లతో అలా మాట్లాడకూడదు అని. మరలా వెంటనే ఏమీ తప్పు కాదు అనుకుంటాడు కోపంగా. ఎందుకీ ఉన్న పళంగా మానేస్తే ఎలా? కంపెనీ రూల్స్ ఉంటాయిగా అంటూ హెచ్ఆర్‌ని పిలుస్తాడు. అన్వి గురించి చెప్పి రిలీవింగ్ పీరియడ్ అయ్యేంత వరకు రావాలి అని చెప్పండి. లేకపోతే మనీ పే చేయాలి అని మెయిల్ చేయండి అంటాడు అర్ణవ్. అప్పుడే హెచ్ఆర్ అన్వి ఇక నుండి రాను, మనీ పే చేస్తానని పెట్టిన మెయిల్ గురించి చెప్తాడు. అన్నిటికీ రెడీగానే ఉన్నదన్నమాట అనుకుంటూ, సరే తన డ్యూస్ తొందరగా క్లియర్ చేసి రిలీవ్ చేయండి అని చెప్తాడు అర్ణవ్. అతను అలాగే అని వెళ్ళిపోతాడు. మేడం గారు ఉన్న పళంగా మానేస్తే ఎలా? నా షెడ్యూల్స్ పరిస్థితి ఏంటి? అనుకుంటాడు అర్ణవ్ కోపంగా. ఇంతలో పర్మిషన్ అడిగి పాత పిఏ లోపలికి వస్తాడు. అర్ణవ్ అతని మెయిన్ బ్రాంచ్ నుండి ఇక్కడికి ఎందుకు వచ్చాడో అర్థం కాక చూస్తూ అదే విషయం అతన్ని అడుగుతాడు. మార్నింగ్ అన్వి కాల్ చేసి విషయం చెప్పి వర్క్ హ్యాండ్ ఓవర్ చేశారు సార్. మరొకరు జాయిన్ అయ్యే వరకు నన్ను చూసుకోమన్నారు సార్ అని చెప్తాడు. ఎక్కడా తనని ఇబ్బంది పడనివ్వదు అనుకుంటాడు అర్ణవ్. అన్వి మెయిల్ చూసిన శేఖర్కైతే గట్టి షాక్ తగులుతుంది. అస్సలు తేరుకోలేకపోతాడు చాలాసేపు. అర్ణవ్ ఎంత హింసించినా ఏ రోజు జాబ్ మానేస్తానని చెప్పలేదు. తనంతట తాను వెళ్ళి మానేయమని చెప్పినా, నో అని చెప్పిన అన్వి ఇప్పుడు జాబ్ ఎందుకు మానేసింది అన్న విషయం ఎంతగా ఆలోచించినా శేఖర్ మెదడుకు తట్టడం లేదు. హెచ్ఆర్‌కి పెట్టిన మెయిల్ గురించి కూడా తెలుస్తుంది శేఖర్‌కి. అంత బాధ ఏమొచ్చింది నీకు? నా కొడుకు బాగా గట్టిగానే బాధ పెట్టినట్లుగా ఉన్నాడు అనుకుంటాడు. ఇక అక్కడ ఉండలేక అన్వి ఫ్లాట్‌కి బయలుదేరుతాడు. డోర్ బెల్ మోగుతున్న శబ్దానికి నిద్రలో ఉన్న అన్వి అతి కష్టం మీద లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. మొహమంతా ఎర్రగా కందిపోయి రాత్రంతా నిద్ర లేకుండా ఏడవడం వల్ల కళ్ళు బాగా ఉబ్బిపోతాయి. అన్విని అలా చూసి గుండె తరుక్కుపోతుంది శేఖర్‌కి. లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి అన్విని చూస్తూ ఏమైందిరా? ఎందుకు జాబ్ రిజైన్ చేశావు అంటూ అడుగుతాడు తన వైపు చూస్తూ. అంతే మరలా అన్వికి అర్ణవ్ మాటలు గుర్తుకు వచ్చి కళ్ళ వెంబడ నీరు కారిపోతాయి. అది చూసి శేఖర్ మరింత కంగారు పడిపోతాడు. అన్వి కళ్ళు తుడుస్తూ విషయం చెప్పరా? నాకు చాలా భయంగా ఇంకా కంగారుగా ఉంది. నువ్విలా ఏడుస్తుంటే అంటాడు. అన్వి ఏడుస్తూ శేఖర్‌ని హత్తుకొని అర్ణవ్ తనన్న మాటలన్నీ చెప్తుంది. అంతా విని అర్ణవ్ మీద చాలా కోపం వస్తుంది శేఖర్‌కి. తడిదేరిన తన కళ్ళను తుడుచుకొని అన్వి చేయి పట్టుకొని పద వెళ్దామంటాడు. ఎక్కడికి? అంటుందో అన్వి అర్థం కాక. ఆడపిల్లని అనవలసిన మాటలేనా అవి? తేల్చుకుంటాను అంటాడు కోపంగా శేఖర్. అన్వి కోపంగా శేఖర్‌ని విడిపించుకుంటుంది. 2 చేతులు జోడించి శేఖర్‌కి నమస్కరిస్తుంది. మీరు మీ అబ్బాయిని ఏమీ అనవలసిన అవసరం లేదు. మరోసారి మీ అబ్బాయి ముందు నన్ను బజారుదాన్ని చేయకండి. ఈ విషయం ఇక్కడితో వదిలేయండి అంటుంది కోపంతో ముక్కుపుటాలు అదురుతుండగా. అన్వి అంటూ కోపంగా అరుస్తాడు శేఖర్. అన్వి తనని తాను అలా మాట్లాడుకోవడం నచ్చక అన్వి వెంటనే శేఖర్‌ని హత్తుకొని ఏడ్చేస్తూ వదిలేయ్ మామ ప్లీజ్. నన్ను కూడా మీ జీవితాల నుండి అంటుంది. అన్వి మనసు బాగా గాయపడింది అని అర్థమైన శేఖర్ తన తల నిమిరి బాధగా వెళ్ళిపోతాడు. నిన్నటి నుండి ఏమీ తినక కడుపులో మంటగా అనిపిస్తుంటే ఇక ఉండలేక కొద్దిగా ఉప్మా చేసుకొని తినేసి తర్వాత తలనొప్పికి జండు బామ్ రాసుకొని పడుకుంటుంది. అర్ణవ్ ఆలోచనలు వదలను అంటుంటే పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంది అన్వికి. ఈ ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి.